జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను వాళ్ళని ఇంటికే రావద్దు అన్నాను. నా మాట లెక్క చేయకుండా వచ్చిందే కాకుండా నా ముందే వాళ్ళు సంబరాలు చేసుకుంటారా? ఇదంతా మీ కూతుర్ని చూసుకునే కదా? నాతోనే అది ఛాలెంజ్ చేస్తుందా? అసలు దాన్ని నన్ను మీరిలా గింజుకుంటూ ఉంటారని తెలిసే మీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదనే సెన్స్ లేదా నీకు? తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళని గౌరవించాలే కాని అవమానించకూడదు అన్న సెన్స్ మీకుందా? కేర్ ఆఫ్ బస్తీ పీపుల్ కి నేను మర్యాద గౌరవం కూడా ఇవ్వాలా? మేడం ప్లీజ్, ఇప్పటిదాకా మీతో చాలా సహనంగా మాట్లాడాను. మీరు చాలా హద్దులు దాటి ప్రవర్తించారు. నా కళ్ల ముందే మా అమ్మ నాన్నల మీద అబద్ధపు నిందలు వేశారు. భరించాను. ఎన్నోసార్లు వాళ్ళని అవమానించేలా ప్రవర్తించారు. సహించాను. కానీ వాళ్ళని నా దగ్గరికి రాకుండా చేయడానికి నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించారు. చూడండి, అది మాత్రం చాలా తప్పు మేడం. అవునా? మరి నువ్వు చేసిందేంటి? మా అమ్మని నువ్వు నాకు దూరంగా పంపించలేదా? అది మీ అమ్మ చేసుకున్న తప్పు మేడం. తను చేసిన తప్పు వల్లే మీకు దూరం అయ్యారు. ఇందులో నేను చేసిందేమీ లేదు. హా, నీ కబుర్లు వినడానికి నేనేం చిన్నపిల్లని కాదు. నాకు నా వాళ్ళు దూరమైనప్పుడు నీ వాళ్ళు నీకు దూరం అవ్వాలి. ఆ బాధేంటో నీకు తెలియాలి. అందుకే నేను ఇలా చేశాను. చేశారు. కానీ చివరికి ఏమైంది? మా అమ్మ నాన్నల్ని బెదిరించారు. ఇంటికి రానివ్వకుండా చేయాలని అనుకున్నారు. కానీ ఇవాళ మీ కళ్ళ ముందే వాళ్ళని ఈ ఇంటికి రప్పించాను. మీ చేతే వాళ్ళకి అన్ని మర్యాదలు చేయించాను. చివరికి కాళ్ళు కూడా పట్టించాను. దీన్ని బట్టి మీకేమర్థం అయింది? మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు మేడం. ఒక్కసారి నీకేదో ఫేవర్గా జరిగిందని మరి అంత ఓవర్ చేయకను. ఇంకో వారం రోజులు మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు కదా. వాళ్ళిక్కడ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకండి మేడం. నన్నండి, మీ తోడి కోడలిగా ఎన్నైనా భరిస్తాను. కానీ మా అమ్మా నాన్నల జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ఎన్నోసార్లు ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించేస్తుంటే నేనే అడ్డుపడి ఆపాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీ అమ్మగారికి తోడుగా మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త మేడం, అంతవరకు తెచ్చుకోకండి. హౌ డేర్ యు అను? నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అంటావా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చూసుకునే కదా నీకు పొగరు. అసలు నీకంటూ ఎవ్వరూ లేకుండా చేసి నిన్ను మళ్ళీ కేర్ ఆఫ్ బస్తీ చేయకపోతే నా పేరు మాన్సీయే కాదే. మేడం, మీరందరికీ హారతి ఇవ్వండి, నేను ప్రసాదం ఇస్తాను. బ్రోయిల్లా,
అయ్యో అమ్మి సుబ్బు, భగవంతుడా, అయ్యో శుభవాని పూజ చేసుకుంటా ఉంటే ఇట్ట జరిగిందేంది? చూసుకోవాలి కదా అను. చాలా ఆపు మాన్సి. అజాగ్రత్తగా ఉన్నది నువ్వు తప్పు చేశాను అని అంటున్నావా? నేనేం చేశాను మామిన్లా? హారతి ఇచ్చాక హారతి పళ్ళెం పక్కకు పెట్టాలని తెలీదా? ఏ రోజైనా పూజ గదిలోకి వచ్చి పూజలు గట్రా చేస్తేనే కదా తెలిసేది. మీరు అనవసరంగా నన్ను అంటున్నారు. నేను అందరికీ హారతి ఇచ్చాను. అను కూడా హారతి తీసుకుంటుందని అక్కడ పెట్టాను. తను చూసుకోకపోతే అది కూడా నాదే తప్ప. అను, సెంటిమెంట్గా ఫీల్ అవ్వకు. అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. బాధపడుకాను. జరిగిందేదో జరిగిపోయింది. వెంటనే పరిహారం జరిపిద్దాం. పద్దుగారు, పసుపు తాడు పేణి దానికి తాలిబొట్టును కూర్చోండి. అట్నే మేడం గారు. అను, ఏదైనా దోషం ఉంటే తొలగించమని అమ్మవారిని వేడుకోమ్మా. అంత మంచి జరుగుతుంది. నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తల్లి. తల్లికి ఏదైనా తప్పు జరిగితే క్షమించు. అందరూ క్షేమంగా ఉండేలా చూడు. మేడం గారు, తాళి తయారైంది. ఆర్య, ఆ తాళిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గరుంచి దండం పెట్టుకుని అను మెడలో కట్టు. సరే అమ్మా. శుభం. అమ్మవారి ఆశీర్వాదం కూడా లభించింది. ఆర్య, తాళిని అను మెడలో కట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.